యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. ఎవరైనా ఒకరు దగ్గరగా 1 నుంచి 10 వచనాలు చదువుదాం. 9వ అధ్యాయాన్ని ఇంతకుముందు మనం ధ్యానం చేసినప్పుడు గిబియోని ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా మోసం చేశారు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. సో ఇశ్రాయేల్ ద్వారాగా మోసపోయినటువంటి యెహోషువ దేవుని సెలవు లేకుండా ఒక నిర్ణయాన్ని తీసుకోవటం వలన ఈ గిబియోనీలను ఏం చేశారు, వీళ్ళు తరిమి కొట్టకుండా ఆ పట్టణాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. సో దేవుని యొక్క అనుమతి లేకుండా ఇప్పుడు గిబియోని యొక్క పట్టణాన్ని ఏం చేశారు, విడిచిపెట్టేశారు. ఆ క్రమంలో ఈ గిబియోనీలైన హివ్వీయులు ఎవరైతే ఉన్నారో వారికి శపిస్తూ ఉన్నాడు యెహోషువ. మీరు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఉంటారు అని చెప్పిన తర్వాత మొత్తానికి వారు అన్నారు, మేము ఇక్కడి నుంచి మీ దాసులమే అని చెప్తా ఉన్నారు. మీరు స్పష్టంగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఎప్పుడైతే మేము నీ దాసులం అన్నారో ఇప్పుడు యెహోషువ గిబియోనుతో యుద్ధం చేయాల్సినటువంటి అవసరత లేదు. ఇప్పుడు గిబియోను ఎవరి స్వాధీనమైంది? ఒకవేళ గిబియోనులో వీరు ఉన్నప్పటికీ కూడా, గిబియోనీలు అక్కడ ఉన్నప్పటికీ కూడా వారితో సంధి చేసుకోవటం వలన ఇప్పుడు దాసులుగా వారు నిరంతరం బ్రతకాల్సినటువంటి అవసరత అక్కడ వచ్చింది. ఎవరు? గిబియోనీయులు. సో ఆ క్రమంలో మనం వెళ్తూ ఉంటే ఈ 10వ అధ్యాయంలో 2 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈ యొక్క 1వ వచనం నుంచి కానీ చూస్తే 4 విషయాలు మనకు అర్థమవుతాయి. గిబియోనీయుల మీదకి 5 రాజులు యుద్ధానికి వస్తారు. ఎందుకో తెలుసా? ఈ ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలతోటి హివ్వీయులు అయినటువంటి ఈ గిబియోనీయులు సంధి చేసుకున్నారు. మనకు సపోర్ట్ చేయట్లేదు, సో మనం ముందెళ్ళి వాళ్ళ మీద దాడి చేయాలి. కాబట్టి యెరూషలేము రాజు దగ్గర నుంచి హెబ్రోను, ఎగ్లోను, తర్వాత లాకీషు రాజు, ఇంకొక ఆయన, మొత్తానికి 5 రాజులు ఏం చేస్తూ ఉన్నారు, గిబియోనీయుల మీద యుద్ధం చేయటానికి వస్తున్నారు. ఇది సన్నివేశం. సో ఎప్పుడైతే ఈ హివ్వీయులు అనేటువంటి వారి మీద దాడి చేయటానికి 5 రాజులు గిబియోను పట్టణం మీదకి వచ్చారో, ఈ 5 రాజులు పట్టణం మీదకి వచ్చినప్పుడు 4 విషయాలు ఈ 10వ అధ్యాయంలో కనబడతాయి. వెంటనే ఈ గిబియోనీయులు ఏం చేస్తారో తెలుసా? ఇశ్రాయేలీలకు లేదా యెహోషువకు సహాయాన్ని కోరుతూ ఉన్నారు. మొదట ఏం చేస్తూ ఉన్నారు? సహాయాన్ని కోరుతూ ఉన్నారు. 6వ వచనం ఆధారంగా యెహోషువ వీరు సహాయం కోరిన వెంటనే ఈ యోధులను సిద్ధపరిచి వెళ్ళిపోతా ఉన్నాడు. మొదటిది వారు సహాయాన్ని కోరారు. రెండవది యెహోషువ 6వ వచనం ప్రకారం యోధులను సిద్ధపరిచి 7వ వచనం ప్రకారం యెహోషువ ముందుకెళ్ళిపోతున్నాడు. మూడవది, యెహోవా సెలవు పొందకపోయినా దేవుడు వారికి సెలవిచ్చినట్లుగా అర్థమవుతుంది. 8వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. 4వ వచనం, ఈ యెహోవా సెలవిచ్చిన తర్వాత ఆయన మౌనంగా ఊరుకోలేదు, దేవుడు వారికి సహాయం చేసినట్లుగా కనబడుతుంది. ఈ 4 విషయాలు 10వ అధ్యాయంలో మనం ధ్యానం చేయొచ్చు. 1, గిబియోనీయులు సహాయం కోరారు. 2, యోధులందరూ సిద్ధపడి యుద్ధానికి, సూర్యులందరూ సిద్ధపడి యుద్ధానికి వెళ్తున్నారు. 3, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 4, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అంతే. మీరు ఎంత చదివినా 10వ అధ్యాయం అంతా అదే కనబడుతుంది. ఓకే, అర్థమైపోయింది కదా? సో ఇప్పుడు మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 5 రాజులు ఓ పట్టణం మీద దాడికి వస్తే ఎంతమంది వచ్చారో తెలుసా? ఫుల్ ఆర్మీ వచ్చింది గిబియోను మీదకి. ఈ 5 రాజులు, యెరూషలేము రాజు సామాన్యమైనడు కాదు, హెబ్రోను రాజు సామాన్యమైనడు కాదు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు. ఏమండి, ఒక పట్టణం మీదకి, రాజధానిగా ఎంచబడిన గిబియోను పట్టణం మీదకి 5 రాజులు వస్తున్నారంటే గిబియోను యొక్క సత్తా ఏంటో మనకు తెలియాలి. ఓకే, చదువుతారా? అక్కడ ఉంది కదా, ఈ 2వ వచనంలో, గిబియోను గొప్ప పట్టణమై రాజధానుల్లో అది హాయి కంటే అక్కడి జనులందరూ 5 రాజులు అందుకే వచ్చారండి. యుద్ధంకి వెళ్ళే ముందు అంచనా వేసుకోవాలి కదా, ఐశ్వర్య అంచనా వేసుకోవాలి కదా. నేను వాడితో పోటీ పడగలనా లేదా, వీడితో నేను పోటీగా చదవగలనా లేదా. యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. గిబియోనీయులు సామాన్యులు కాదు. ఆ పట్టణం చిన్న చిత్తగా హాయి లాంటి పట్టణం కాదు. గిబియోను గొప్ప పట్టణం, అది హాయి కంటే గొప్పది. ఏమైపోయిందో యెహోషువకి అర్థం కాలే. చూద్దాం కిందకి. వెంటనే 5 రాజులు వచ్చినప్పుడు వీరి వలన కాదు అని అర్థమైపోయింది గిబియోనీయులకి. వెంటనే సహాయాన్ని కోరుతూ ఎవరి దగ్గరికి వెళ్ళారు? యెహోషువ దగ్గరికి ఇన్ఫర్మేషన్
పంపిస్తూ ఉన్నారు. యెహోషువ దగ్గరికి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటే యెహోషువ చేసిన పనిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే, గిబియోను చరిత్ర కానీ మనం ఒకవేళ అర్థం చేసుకుంటే, గిబియోనీలు కేవలం విడిచిపెట్టేయటం వలన, గిబియోను ప్రాంతంలో బెన్యామీలు నివాసం ఉండటం వలన ఆ ప్రాంతాన్ని మెయిన్ సెంటర్గా ఎంచుకొని సౌలు ఏం చేశాడు? పరిపాలన చేశాడు. ఇప్పుడు ఈ దేశం మీదకి వస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? 5 రాజులు వస్తున్నారు. ఈ ముందు మనం చదువుతాం. ఇప్పుడు 7వ వచనానికి వస్తే, యెహోషువను అతని యొద్దనున్న యోధులందరూ, పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సహాయం అడుగుతున్నారు. అడిగిన వెంటనే యెహోషువ చేస్తున్న పని మనకు అర్థం కావాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ముందు వచ్చిన వాళ్ళు దేవుడు కోడ్ చేస్తాడు, అది హాయి కంటే గొప్పది. ఈ మాట మన మనసులో పెట్టుకోవాలి. అది హాయి కంటే, యెహోవా సెలవు లేక ఆల్రెడీ వీళ్ళకి మాట ఇచ్చేశాడు. ఇప్పుడు ఎందుకు సిద్ధపడ్డాడు అనే ప్రశ్న మనకు రావాలి కదా. ఎందుకు సిద్ధపడ్డాడు? మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు. ఈ 9వ అధ్యాయంలో ఉంది, అలాంటి వారికి మనం ఏం చేయకూడదు? అపాయం కలిగించకూడదు. ఆ మాటలన్నీ 9వ అధ్యాయం 15వ వచనం, 18వ వచనం, 20వ వచనంలో ఆ మాటలన్నీ అక్కడ రాశాడు. వారిని ఇంకేమీ చేయకూడదు. ఇప్పుడు ఎవరు స్వాధీనంలో ఉంది? గిబియోను ప్రాంతం. ఇంక ఏదన్నా ఉంటే వీళ్ళే స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత పంచుకుంటే బెన్యామీన్లు అక్కడికి వచ్చి ఉంటారు. సో మొత్తానికి వీళ్ళు ఏదో ఒక విధంగా వారికి సహాయం తప్పదు. మాట ఇచ్చిన తర్వాత మడమ తిప్పకూడదు. ఇది జగనన్న మాట కాదండి. ఇది మాట ఇచ్చిన తర్వాత మడమ తిప్పకూడదని మీరు జగనన్న మాట అనుకుంటాను రేటి. ఆయన కూడా ఇలాంటివి చూసి చెప్పుకుంటాడు. మాట ఇచ్చారు, ఇక మడము తిప్పకూడదు. అందుకే యెహోషువ దగ్గరికి వచ్చారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. యెహోషువ సిద్ధపడి వెళ్ళిపోతున్నాడు. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, యెహోషువ 2 చోట్ల ఆల్రెడీ చూశాడు దెబ్బ. ఎందుకు 2 చోట్ల? హాయి మీద కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వని పంపించాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? 2-3 వేల మంది వెళ్తే కొట్టేయచ్చు అన్న అంటున్నారు యెహోషువ దగ్గరికి వచ్చి. యెహోషువ దగ్గరికి సింపుల్గా వచ్చి 2-3 వేల మంది వెళ్తే యుద్ధం చేసేయచ్చు అన్నాడు. యెహోషువ ఏం చేశాడు తెలుసా? అయితే వెళ్ళండ్రా 2-3 వేల మంది చెప్పి వాళ్ళు చెప్పినట్టే వెళ్ళారు. 36 మంది బలమైన యోధులు చచ్చిపోయారు. మీకు అర్థం చేసుకోండి, దేవుని సెలవు లేకుండా ఓ పనికి వెళ్తా ఉన్న యెహోషువ జీవితంలో కలిగిన సంగతి మీరు అర్థం కావాలి. చిన్న పట్టణం మీద ఓడిపోయాడు యెహోషువ కదా. బుద్ధి వచ్చింది, తప్పైపోయింది ప్రభువా, మొత్తానికి ఏడిచాడు, ఒప్పుకున్నాడు, వెళ్ళాడు, యుద్ధంలో జయించాడు. ఎక్కువ మందిని తీసుకెళ్ళకపోయినా యుద్ధంలో మొత్తానికి ఒక ప్లాన్ వేశాడు. ఏమండి, మీరందరూ ఒక మాట ఆలోచించాలి. హాయి లాంటి ఒక చిన్న పట్టణం మీదకి ఓ బలమైన ప్లాన్తో వెళ్ళాడండి కదా. ఊహించండి ఎలాంటి ప్లాన్ అంటే, ఊరు అవతల కొంతమంది ఎదరా, నేను ముందు వెళ్తాను, మీరేం చేస్తారు? వాళ్ళకి భయపడినట్లుగా వెనక్కి తిరిగి పారిపోండి, మీరు ఊరు అవతలకు వాళ్ళు తీసుకొచ్చేయండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోనకెళ్ళి తగలబెట్టేస్తాను. ఇవన్నీ లేకుంటే మొత్తం మధ్యలో వాళ్ళు చిక్కుంటారు, వాళ్ళు లేపేద్దాం. వా, వండర్ఫుల్ ప్లాన్ కదా. నేను అడుగుతున్నా, హాయి లాంటి ఓ చిన్న పట్టణం మీద యుద్ధం చేయడానికి ఇంత మహా పెద్ద ప్లాన్ వేస్తే, 5 రాజుల దగ్గరున్న ఆర్మీ, 5 రాజుల దగ్గరున్న ఆర్మీ. ఇశ్రాయేలు ఎంతటోళ్ళు? గిబియోన్లో ఉన్న శూరులు అంటున్నాడు. నాకు అనిపించింది, ఒక సహాయం అడిగిన వెంటనే ఇచ్చిన మాట కోసం యెహోషువ సిద్ధపడి బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి. ఎంతమందిని తీసుకెళ్ళి తెలుసా? యెహోషువ చాలా తెలివైనోడే. ఎంతమందిని తీసుకెళ్లాలో యెహోషువకు తెలీదు. 5 రాజులు అంచనా తెలియదు, స్పై వెళ్ళలేదు, ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ బలమేంటో తెలీదు. హాయి మీదకి యెహోషువ మొదట యుద్ధంకి వెళ్ళే ఈజీగా కొంతమందిని పంపిస్తే ఓడిపోయాడు. ఈసారి భయపడ్డాడు యెహోషువ. 5 రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషువ చేస్తున్న పని ఏంటో తెలుసా? 6వ వచనంలో చాలా స్పష్టంగా, 7వ వచనంలో ఉంది, యెహోషువాయును, వినండి, యెహోషువాయును అతని యొద్దనున్న యోధులు అందరూను పరాక్రమము కలిగిన మొత్తం బెటాలియన్ మొత్తం తీసుకెళ్తున్నాడు. బెటాలియన్ మొత్తం తీసుకెళ్తున్నాడు. అంచనా లేదు. తన దగ్గరున్న యోధులు, తన దగ్గరున్న శూరులు, యెహోషువ డైరెక్ట్గా ఇప్పుడు సీన్లోకి వచ్చాడు. వెళ్తున్నాడు. బయలుదేరడానికి సిద్ధపడిపోతున్నారు. ప్రిపేర్ అయిపోయాడు.
దేవుని దగ్గర అక్కడ అడిగినట్లుగా 7వ వచనంలో లేదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అన్నా తమ్ముడా దేవుడిని అడగలేదు అంటున్నావు కదా, మరి దేవుడు ఎందుకు సహాయం చేశాడు తమ్ముడా అనే ప్రశ్న మీకులాగే నాకు కూడా వచ్చింది. దేవుడు చాలా న్యాయవంతుడండి. దేవుడు ఎంత న్యాయవంతుడు అని అసలు మనం అర్థం చేసుకుంటేనే ఒక వచనం వెనకాతల ఇంకొక వచనాన్ని మనం చదివితే అప్పుడు అర్థమవుతుంది. అందుకనే యెహోవా సెలవు అడగకపోయినా దేవుడు వెంటనే మాట్లాడుతున్న మాట, యెహోషువ భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను. హాయి దగ్గర ఈ మాట చెప్పలే యెహోషువ. గిబియోను దగ్గరకు వచ్చేసరికి యెహోషువ చెప్తున్నాడు. ఎందుకు? ఏదో దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి అనిపించింది. ఎందుకో తెలుసా, గిబియోనును దేవుడు ఇష్టపడుతున్నాడా అనే ఒక ప్రశ్న నాకు వచ్చింది. గిబియోను ప్రజలు మారు మనసు పొందారని భయపడ్డారని, ఒకవేళ దేవుడు నచ్చి వీరికి సహాయం చేస్తున్నాడా? నాకు కూడా ఈ ప్రశ్న మైండ్కి తట్టలే, బుర్ర పనిచేయట్లేదు. ఎంత చదివినా అదే కనబడుతుంది. 20 కామెంటరీలు చదివాను, అందరూ అదే రాశారు. 20 కామెంటరీలు చదివాను గూగుల్లోకి వెళ్ళి, అందరూ ఇదే రాశారు. ప్రభువా నువ్వెందుకు సహాయం చేస్తున్నావు యెహోషువకి? ఎందుకు సహాయం చేస్తున్నావు? యెహోషువ సిద్ధపడుతున్నాడు సహాయం అడిగినోడికి. చాలాసార్లు మనం కూడా ఇచ్చిన మాట కోసం తెగించి ముందుకెళ్ళిపోతుంటాం. దేవుని పర్మిషన్ కూడా అక్కడ అవసరం లేదు. నేను ఒక మాట చెప్తాను. వస్తున్న రాజులలో దేవుడు కోరుకునే ఓ పట్టణం ఉందండి. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. వస్తున్నటువంటి 5 రాజుల్లో దేవుడు కోరుకునే ఓ పట్టణం ఉందండి ఆ దగ్గర. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? దేవుని ఆలోచన విధానాలు మనకి అర్థం కావాలి. దేవుని ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలియాలి. దేవునికి గిబియోను పట్టణం ముఖ్యమా, గిబియోను ప్రజలు ముఖ్యమా అంటే, దేవునికి గిబియోను పట్టణం ముఖ్యం కాదు, గిబియోను ప్రజలు ముఖ్యం కాదు. దేవునికి కావాల్సినది దేవుని ప్రజలు, దేవుని యొక్క పట్టణం ముఖ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గిబియోనుని వాడు విడిచిపెట్టేసిన తర్వాత దేవుడు 11వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఒకసారి మీరు బైబిల్ తిరగేస్తే ఆ మాటలు మీకు చాలా స్పష్టంగా దేవుడు కోడ్ చేసి రాశాడు. ఎందుకు రాశాడు అని మనం ఆలోచించాలి. 17, 18, 19 వచనాలు ఏమంటారు తెలుసా? బహుదినములు రాజులందరితో, ఎంతమందితో తెలుసా? యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేశాడండి. ఎన్ని దినాలు? బహుదినాలు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులను గాక ఇశ్రాయేలీలతో సంధి చేసుకొనిన పట్టణము మరి ఏదియు ఉందా? వినండి. ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్న ఇంకొక పట్టణం లేదు. దేవుడు కూడా వారిని వదిలేశాడు, గిబియోను ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని ఆలోచన పట్టణం వదిలేశాడా, పట్టణం పట్టుకున్నాడా? దేవుని కనుసన్నల్లో, దేవుని యొక్క ఊహల్లో గిబియోను ప్రాముఖ్యత కాదు. అక్కడ దేవునికి తాను కోరుకున్న ఓ పట్టణం ఉందండి ఎదురుగా. దేవునికి కావాల్సింది యెరూషలేము, సియోను ప్రాంతం దేవునికి కావాలి. ఈరోజు వస్తున్నాడు ఎవడో తెలుసా? యెరూషలేము రాజు ఆ అదోని సెదెకు మొత్తం అందరినీ, ట్రూప్ అందరినీ ప్లాన్ చేసి ఎవరి మీదకి వస్తున్నాడు? వస్తున్నది గిబియోను మీదకైనా అక్కడికి వెళ్తున్నది మాత్రం దేవుని యొక్క ప్రజలు. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. ఈయనెందుకు సహాయం చేస్తున్నాడు యెహోషువ అంటే, ఇచ్చిన మాట కోసం సహాయం చేస్తున్నాడు. మరి దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడంటే, దేవుడు కూడా ఇచ్చిన మాట కోసమే సహాయం చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, దేవుడేం మాట ఇచ్చాడు వాళ్ళకి అంటే, నేను ఇక్కడ ఒక మాట రాశాను. ఇచ్చిన ప్రమాణం విషయంలో సామాన్యమైన మనుష్యుడే మాట తప్పకూడదని యెహోవా సెలవు అడగకపోయినా యుద్ధానికి యోధులను తీసుకొని వెళ్ళిపోతే నేనంటాను. నేనేమంటాను తెలుసా? బైబిల్లో దేవుడు నాకు ఇచ్చిన మాట బట్టి నేనేమంటాను తెలుసా? ఎంతో భక్తితో, ఎంతో వైరాగ్యంతో, ఎంతో కష్టపడి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట కూడా ఒకటి దేవుని దగ్గర ఉంది. ఏమండి, హాయి కంటే గొప్పది అన్నాడండి. దేవుని సెలవు లేకపోతే హాయి కంటా గొప్పదైన గిబియోను మీదకి ఆలే యుద్ధం చేయలేకపోతే 5 రాజులతో వెళ్తే ఓడిపోడా యెహోషువ? తన సామర్థ్యాన్ని, తన బలాన్ని నమ్ముకుంటూ బయలుదేరిపోతే యెహోషువ ఓడిపోతాడండి. ఖచ్చితంగా ఓడిపోతాడు. దేవుడి ఆలోచన, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రమాణాలు నిరర్ధకమైపోతాయి.
దేవుడు ఎందుకబ్బా సీన్లోకి వచ్చాడంటే నాకు అనిపించింది, ఆనాడు తన పితృడైన అబ్రహాముకి ఇచ్చిన మాట అక్కడ ఉంది. ఒకవేళ అబ్రహాముకు చేసిన ప్రమాణం ఇప్పుడు కావాల్సింది యెరూషలేము కదా. సౌలు చేసినటువంటి ఆ యొక్క ఎన్ని సంవత్సరాల సలువు? 40 సంవత్సరాలు గిబియోన్లోనే ఉండిపోతే ఒక దినం హెబ్రోన్ దగ్గర ఉన్నటువంటి రాజు దగ్గరకు వచ్చారు. ఎవరతను? దావీదు దగ్గరకు వచ్చారు. 2వ సమయంలో తీయండి. దేవుని ఉద్దేశాలను చాలాసార్లు అర్థం కాదు. 5వ అధ్యాయంలోకి రండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. ఈ మాట చూపించేసి ముందుకు వెళ్ళిపోతాను. ఎప్పుడైతే 3వ వచనం చదువుదాం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజు నొద్దకు రాగా రాజు అయిన దావీదు అంతే. దావీదు ఎక్కడ ఉన్నాడో తెలుసా? హెబ్రోన్లో ఉన్నాడు. దావీదు హెబ్రోనులో ఉండేటప్పుడు దావీదు పరిపాలన బాగుంది. వీళ్ళు వచ్చారు, రాజుగా అభిషేకించారు, రాజుగా చేశారు. మొత్తానికి దావీదు దగ్గర మొత్తానికి వీళ్ళందరికి వచ్చి పట్టాభిషేకం చేసిన తర్వాత దాదాపు 7 సంవత్సరాలు హెబ్రోన్లో దావీదు పరిపాలన చేశాడు. చేయలేదా? చేశాడు. 7 సంవత్సరాలు దావీదు. నేను అడుగుతున్నానండి మీకు ఒక ప్రశ్న. సౌలు 40 సంవత్సరాల్లో యెరూషలేమును పట్టించుకోలా? దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు నాకు కావాలని దావీదుని ఎందుకన్నాడో, నేను కోరుకున్నాడని ఎందుకన్నాడో. ఈరోజు దేవునికి కావాల్సిన ఓ పట్టణము, ఆ రాజుని దేవుడు ఈరోజు యెహోషువ చేతికి అప్పగించాలి. అది కదా దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ప్రజలే దేవునికి కావాలి, దేవుని యొక్క పట్టణమే దేవునికి కావాలి. కనానులో చాలా ప్లేసులు ఉన్నా కూడా ఆయన యెరూషలేము ఎంతగానో ఇష్టపడినటువంటి దేవుడు కదా. అనుమానంగా చూస్తున్నారు మీరు అందరూ. అనుమానం ఏమీ లేదు ఇందులో. ఇప్పుడు వస్తున్న వాళ్ళు యెరూషలేమును మొత్తం ఎండబెట్టుకొని ఎగ్లోను రాజు, లాకీషు రాజు, హెబ్రోన్ రాజు. హెబ్రోన్లో ఎవరు ఉండారు? తండ్రి అబ్రహాం అండి. అబ్రహాము నివసించిన స్థలములో ఈరోజు కనానీయులు ఉంటున్నారు, ఎబూషీయులు యెరూషలేములో ఉంటున్నారు. అంత విచారకరమో తెలుసా? ఈరోజు ఎబూషీయులు లాంటి వాళ్ళు, ఇదిగోండి హెబ్రోన్లో ఉన్నటువంటి మిగతా జనాంగాలు లాంటి వాళ్ళు, ఈరోజు వాళ్ళందరూ కలిసి దేవుని ప్రజలకు ఇస్తాడు అన్న స్వాస్యం ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి ఈరోజు యుద్ధానికి వస్తే దేవుని సెలవు లేకపోయినా దేవుడు అంటాడు, యెహోషువ భయపడద్దు. దేవుడు తన దాసునికి ఇచ్చిన మాటకి ఎంతకైనా వెళ్తాడండి. అంతేగాని గిబియోను ప్రాంతం మీద ప్రేమతో కాదు. దేవుడు తన ప్రజలంటే ఇష్టం. దేవుని సెలవు లేకపోతే హాయి కంట గొప్ప పట్టణమైనా ఓడిపోతావు, హాయి కంట చిన్న పట్టణమైనా ఓడిపోతావు. నీకు దేవుణ్ణి సెలవు లేకుండా ముందుకెళ్ళిపోతుంటే ఈరోజు దేవుడు ఎందుకు కలుగు చేసుకున్నాడు తెలుసా? దేవుని ప్రమాణాలు కొన్ని ఉన్నాయి, దేవుని మాటలు కొన్ని ఉన్నాయి, దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. నేను అడుగుతున్నా ఒకే ఒక్క మాట, ఒకవేళ నీ వెళ్ళి దేవుని సెలవు లేకుండా అక్కడ నీవు నాశనం అయిపోతే, యోధులందరూ వెళ్ళిపోయారు. హాయిలాగా 2-3 వేల మంది వెళ్ళారా? యోధులందరూ వెళ్ళిపోయారు, శూరులందరూ వెళ్ళిపోయారు, యెహోషువ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నువ్వు లేకపోతే దేవుని వాగ్దానం ఎలా ఫుల్ అవుతుంది? నీవు ఓడిపోతే దేవుని మాట ఎలా ఫుల్ అవుతుంది? నీవు వెనుదిరిగితే దేవుని ప్రమాణాలు ఏమైపోతాయి? ఈరోజు దేవుడు తను ఎంత తగ్గించుకుంటున్నాడండి. అడగట్లా యెహోషువ. నాకు చాలా నచ్చింది ఆ మాట. చాలాసార్లు మనం అడగకపోయినా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. అది కదా దేవుని ప్రేమ. ఇంతకన్నా వాక్యం చెప్తూ దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకు మాట్లాడాలి అలాంటి ప్రజలతో? దుర్మార్గమైనటువంటి ఆత్మీయ జీవితం బ్రతుకుతున్నతో దేవుడు మాట్లాడతాడు. రండి అని పిలుస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేసిన రా అని పిలుస్తున్నాడు. నాకు నచ్చింది ఆ అధ్యాయంలో 7-8 వచనాలు. శూరులు, యోధులు, నాయకులు బయలుదేరి యుద్ధానికి వెళ్ళిపోతుంటే యెహోషువ భయపడద్దయ్యా అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు కోరుకున్న ఓ పట్టణం ఎదురుగా కనబడుతుంది. ఈరోజు అలాంటి వారిని ఈరోజు దేవుడు దేవుని ప్రజలకు ఇవ్వాలి. దేవుని ప్రజలే దేవునికి ప్రాముఖ్యమైనటువంటి వారు. మిగతా వాళ్ళు దేవుడికి సంబంధం లేదు. దేవుని పట్టణమే దేవునికి చాలా ప్రయారిటీ. దానికోసం తను ఏదన్నా చేస్తాడు. సౌలుకి దేవుడు అధికారం ఇస్తే సౌలును దేవుడు ఎల్రా బాబు అంటే, ఈరోజు సౌలు 40 సంవత్సరాలు గిబియోను బాగుంది కదా, రాజధాని కదా, మంచి పట్టణం కదా, అందంగా ఉంది కదా అని అక్కడే ఉండిపోయి దాన్ని చూసుకునే బతికాడు. కానీ హెబ్రోనులో దావీదు దగ్గరికి వెళ్తే అభిషేకిస్తే దావీదు అంటాడు,
ఇక హెబ్రోన్ను విడిచిపెట్టాడు. దావీదు అడుగులు ఈరోజు యెరూషలేము వైపు వెళ్ళాయండి. 33 సంవత్సరాలు యెరూషలేమును కేంద్రంగా చేసుకుంటే సదాకాలము నేటికి ఈరోజు ఆ యెరూషలేము, ఆ దావీదు ప్రారంభించిన ఆ యెరూషలేము ఇప్పటికీ ఉంది, రాబోతున్న తరాల్లోకి ఉంటుంది. ఓ దైవజనుడు అంటాడు, సియోను శిఖరాగ్రము, ఏదే యెరూషలేములో ఉన్న సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. యెరూషలేమును దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు అలాంటి పట్టణం ఈరోజు ఎదురుగా ఉంటుంటే దేవుడు అందుకు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు మీకు ఒక ప్రశ్న రావాలి. ఇచ్చిన మాట కోసం కేవలం గిబియోనీయులతో యుద్ధానికి వెళ్తుంటే, ఈరోజు నేను ఇక్కడ మాట రాసుకున్నాను, కేవలం మనుష్యులకు ఇచ్చిన మాట కోసం నువ్వు యోధులతో వెళ్తున్నావు కదా, నీ దేవుడికి ఇచ్చిన మాట ఏమైంది అని నేను యెహోషువ దగ్గర ఒక ప్రశ్న వేసుకున్నాను. దేవుడు 11వ అధ్యాయం 18, 19 వచనాలు రాశాడు, గిబియోనీయులతో కాక ఇంకా ఎవరిని విడిచిపెట్టకుండా, ఏ పట్టణాన్ని వదలకుండా యుద్ధం చేశారట. దేవుడు నిన్ను అడుగుతాడు, నన్ను కూడా అడుగుతాడు, ఈ మాట అడుగుతాడు. ఏటో తెలుసా? దేవునికి ఇచ్చిన మాట విషయంలో నువ్వు ఎంతకు తెగిస్తున్నావు? మనిషికి ఇచ్చే మాట కోసం నీకెంత తెగింపుతో సిద్ధపడి వెళ్తున్నావు? మనిషికి ఇచ్చిన మాట కోసం. నీ దేవుడు మోషే ద్వారా చెప్పిన మాట నీకు గుర్తులేదా? ఏ ప్రజలతో ప్రమాణం చేసుకోకూడదని నీకు గుర్తులేదా? ఏ ప్రజలతో నిబంధన చేసుకోకూడదని నీకు గుర్తులేదా? అన్య జనాంగాలతో ఎలాంటి సంధి చేసుకోకూడదని నీకు గుర్తులేదా? దేవుని మాట నీకు గుర్తులేదు, కానీ ఎవడో ఒక హివ్వీయుడికి సహాయం చేయాలని నీకు ఇచ్చిన మాట కోసం అంత ప్రయారిటీ ఇస్తే, నేను అనుకుంటున్నాను నీ జీవితంలో చాలా దేవునికి మాటలు ఇచ్చుంటావు, చాలా మాటలు ఇచ్చుంటావు. ప్రభు నేను ఇలాగుంటాను, అలాగుంటాను, నీ కొరకు ఇలాగ పని చేస్తాను, నీ కొరకు అలాగ పరిగెడతాను, ముళ్ళైనా పర్లేదు, గోడైనా పర్లేదు, ఎక్కేస్తాను ప్రభా, దూకేస్తాను ప్రభా. బాబోయ్, అసలు ప్రమాణాలకే హద్దు పద్దు, పెళ్ళిలో చేసినట్లే. నీకు ఏ కష్టం రాదక్క, సారీ ఏ కష్టం రాదమ్మా, నేను బాగా చూసుకుంటున్నాను, నీకేం పర్లేదు, నేనున్నాను. కష్టాల్లో నష్టాల్లో ఉట్టి కబుర్లు అవన్నీ. ఫస్ట్ రోజు వచ్చిన రోజే వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ మిస్ అయిపోద్ది. కాదు కానీ ఏటి ఇంతకుముందు నీ లైఫ్ ఎలాగుండేది, నా లైఫ్ ఎలాగుండేది అంటే ఆవిడేదో చెప్తుంది సాఫా. మళ్ళీ 6 నెలల వరకు వీళ్ళు మొక్కలు చూసుకోరు. ఫస్ట్ రోజే మ్యాటర్ అర్థమైపోద్ది. మరి మీకు అర్థమైందో లేదు, కానీ నాకు అర్థమైంది. ఎవరేటో అర్థమైపోద్ది, ఒక్క రోజులో అర్థమైపోద్దండి. దేవుడికి ఎన్ని మాటలు ఇచ్చేస్తామో, ప్రభు అలా బ్రతికేస్తాను ప్రభా, నేను ఇలా ప్రార్థన చేయాలనుకోండి ఈ సంవత్సరం, నేను బైబిల్ 3 ఊరుకో. దేవుడింటే అసలు నవ్వుతుంటాడు, వీడి మాటలు కోటలు దాటిపోతాయి అని అనుకుంటాడు. ఈ మాటలే యెహోషువని అభిషేకిస్తున్నాడు. మోషే అభిషేకిస్తున్నాడు యెహోషువని. యెహోషువ, నీ వెళ్ళే దేశంలో ఎవరితో నువ్వు నిబంధన చేసుకోకూడదు. అరే నాయన, ఓ దైవజనుడు, ఒక అభిషక్తుడు నీకు దేవుని మాటను చెప్పినప్పుడు ఏమైపోయింది? నీకు ఈ మాట అంత గుర్తురాలేదా? యెహోషువ చేసిన తప్పు పట్టట్లేదండి, ఇచ్చిన ప్రమాణమును నెరవేర్చాల్సిన బాధ్యత ఆ దినాల్లో ఉంది, అది తప్పులేదు. ఆ మాట కోసం అంత తెగించాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, యెహోషువకి మోషే ఇచ్చిన దేవుని మాట ఏమైపోయింది? దేని కొరకు నువ్వు వెళ్తున్నావయ్యా? ఎందుకొరకు ఆ పట్టణాన్ని రక్షిస్తున్నావు? మాట కోసమే కదా, మాట కోసమే కదా, ప్రమాణం కోసమే కదా, అంతే. అందుకని నేను ముందుకు వెళ్తాను. నేనేమంటానంటే, మనిషికి ఇచ్చిన మాటలు మనకు ఎంత నెరవేర్చాలంటే, అన్న నువ్వు ఏదన్నా హెల్ప్ చేయాలన్నా, నాకు డబ్బులు చాలట్లేదు, ఒక 20,000 30,000 కొంచెం చూడండి, సెట్ చేయండి అన్న అంటే, తమ్ముడు అడిగాడు కదా అని సెట్ చేయడానికి ఎన్ని సెట్టింగ్లు చేయగల, అతని దగ్గర డబ్బులు ఉంటాయి కదా. ఈ కింద మీద అయిపోయి అలా తమ్ముడికి చిన్న అవసరం వచ్చింది, లేకపోతే అక్క, ఒక మనిషికి ఇచ్చిన మాటకి ఆ వ్యక్తిని అడిగాడు కదా, మనం మాట ఇచ్చాం కదా, సాటిస్ఫై చేయ, లేకపోతే రిలేషన్ పోతుంది, డ్యామేజ్ అయిపోతానే. ఎన్ని బాధలు, ఎన్ని ప్రయత్నాలు, నీ దేవునితో ఉన్న సంబంధం పోదని నీకు తెలీదా? నువ్వు దేవునికో మాట ఇస్తే నీ దేవునితో ఉన్న సంబంధం పోదని నీకు తెలీదా?
నీ దేవుడికి ఎన్ని మాటలు ఇచ్చావనేది నన్ను ప్రశ్న. మీ మనసులో అనుకుంటారు, ఏమైనా మాట ఇచ్చానంటే ఈ సంవత్సరం ఇవ్వకపోవడమే మంచిది, ఇచ్చావంటే మళ్ళీ అడుగుతాడేమో అదొక బాధ. ఇవ్వకపోవడమే మంచిది అనుకుంటున్నారా? మాట ఇస్తే తప్పకూడదండి. ప్రార్థన చేస్తామని ఒప్పుకుంటే చేసేయాలా, చదువుదామంటే చదివేయాలా, ఇస్తామంటే ఇచ్చేయాలా. నేను అందుకే ఎప్పుడు ప్రభా దేవుడికి ఇది ఇస్తాననే కోరుకున్నానంటే కొంచెం భయమే. ఇచ్చేయండి, ఏమైనా కోరికలు ఉంటే మొత్తం తెచ్చేయండి, పర్లేదు. మనసులో ఏమైనా ఉన్నాయా, ఏమైనా పెట్టుకున్నారా, ఇంతకుముందు ఏమైనా అన్నారా, ప్రభువా నేను ఇస్తాను ప్రభు అని అన్నారా? ఖచ్చితంగా మీరు చెయ్యాలా. చెయ్యకపోతే ప్రమాదమే. నా విషయం అది కాదు. ఏంటో తెలుసా, ఇచ్చిన మాట కోసం పరిగెడుతున్న యోధులు తీసుకొని. బైబిల్లో ఎగ్జాంపుల్ పర్సన్ అండి, నాకు ఒక 10 నిమిషాలు లేదా 12 నిమిషాల్లో ఆ ఎగ్జాంపుల్ పర్సన్ కూడా ఇలాగా చేశాడు. ఎందుకో తెలుసా, గిబియోన్ని ఈరోజు వదిలేశారు, సౌలు అక్కడే ఉండిపోయాడు, అక్కడి నుంచే పరిపాలన చేశాడు. దేవుని మాట తెలియదు, దేవుని వాగ్దానం తెలియదు, దేవుడు కోరుకునే పట్టణం తెలియదు, దేవుని ఆలోచన తెలియదు, మందసం కూడా అక్కడే పెట్టాడు. దావీదు అలాంటాడు కాదు. దావీదు అలాంటాడు కాదు. యెరూషలేముకి వచ్చాడో లేదో, యెరూషలేముకి వచ్చాడు లేదా, పదండ్రా మందసాన్ని తీసుకొద్దాం, పదండ్రా మందసాన్ని తీసుకొద్దాం. యెరూషలేములో నా దేవుని మందసం ఉండాలా. ఎక్కడ పడితే అక్కడ ఉంటుందా అంటే తప్పని పరిస్థితుల్లో అక్కడ ఉంది. నువ్వు పట్టించుకోలేదు కాబట్టి అక్కడ ఉంది. ఒకవేళ సౌలు పట్టించుకుని ఉంటే దేవుడు అప్పుడే యెరూషలేమును కోరుకున్నాడని, సియోనును కోరుకున్నాడని అప్పుడు ఆయనకు కూడా అర్థమో అవుతుంది. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడని కదా దావీదుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. సౌలు నెరవేర్చలేదు. ఒకవేళ నువ్వు నెరవేర్చకపోయినా ఆ సౌలు లాంటి గతే నాకు నీకు పడుతుంది. ఒకవేళ దేవుని ఉద్దేశం దేవుని సంఘమేమో, ఆ ఉద్దేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసేస్తే ఖచ్చితంగా దావీదు లాంటి దేవుడు చూసుకుంటాడు. దావీదుకి యెరూషలేముకి వెళ్ళమని ఎవరు చెప్పారు? మీకు ఒక ప్రశ్న, ఎవరు చెప్తారండి? దావీదు దేవుడు కోరుకున్నవాడని దేవుడు ఎందుకన్నాడు? దేవుని ఉద్దేశాలను గ్రహించినటువంటి వాడు దావీదు. దేవుని మందసం తీసుకురావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది ఆయనకు? మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలండి. ప్రతి మాట వెనక ఓ అర్థం ఉంటుంది, అది చాలా దైవీకమైన అర్థం ఉంటుంది. హాయి కంటే గొప్పది అని దేవుడు కోడ్ చేయడం వెనక యెహోషువ సెలవు లేకుండా వెళ్తా ఉన్నాడు. అదే హాయి కంటే గొప్పదని ఎందుకు చెప్పాలి? ఏం ఎరుకో కంటే గొప్పదని చెప్పొచ్చు కదా, ఇంకొక గిల్గాలు కంటే గొప్పదని చెప్పొచ్చు కదా. అంటే ఈయన హాయి దగ్గర యెహోవా సెలవు లేకుండా వెళ్తున్నాడు. జస్ట్ 4 వచనాల తర్వాత దేవుడు చెప్తున్నాడు, యోధులందరిని తీసుకుని యెహోషువ వెళ్తున్నాడని మనకు చెప్తున్నాడు. అక్కడ సందర్భం వేరే రాసిన. ఎలా గెలుస్తావు? ఒకటే ప్రశ్న వేసుకో, దేవునికి ఏం మాట ఇచ్చావో మనిషికి ఇచ్చే మాట కంట దేవుని మాట చాలా విలువైనదండి. ప్రాణాలకు తెగించి వెళ్తున్నాడు, దేవుని కోసం ప్రాణాలకు తెగించలేకపోతుంది. ఎవడు తెగిస్తున్నాడండి ఈరోజు ప్రాణాలకు? ఫిలిస్తీన్లు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్నారు. 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ని పరిపాలన చేస్తుంటే 40 సంవత్సరాలు వాళ్ళ మీద ఎంత బాధపడుతున్నారో ఫిలిస్తీన్లు. ఎప్పుడు మాట్లాడడానికి లేదు, పోరాడడానికి లేదు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు రాశాడు, ఆ దినాల్లో గొడ్రాలైన ఒక ఆమెను దేవుడు చూశాడు. దేవుడు వారి కష్టాలు బాధలు అన్నీ చూస్తున్నాడండి. ఇన్ని బాధల్లో ఇన్ని కష్టాల్లో ఒక గొడ్రాలికి పుట్టిన ఒక యోధుడి జీవితం ఎలాగుందో తెలుసా? మీ జీవితంలో నేర్చుకున్నారు ఎప్పుడైనా? ఒక గొడ్రాలికి పుట్టిన యోధుడు అంటాను నేను. ఒక గొడ్రాలకు పుట్టిన యోధుడు, దేవుడు మీమాంసతో పుట్టినోడు, మంగళ కత్తి వేయినవాడు, నాజీరు చేయబడినోడు, ప్రతిష్ఠిత కలిగినోడు, అభిషేకం పొందినోడు. బైబిల్లో మహాబలశాలి ఎవడన్నా ఉన్నాడంటే ఈ భూప్రపంచం మీద ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపినోడు ఎవడన్నా లిస్ట్ రాయాలి, గిన్నిస్ బుక్లోకి ఎక్కించాలంటే అతని పేరు సంసోను. ఒకవేళ బైబిల్ను కూడా ప్రామాణికంగా ఎవరైనా గిన్నిస్ బుక్లు తీసుకుంటే మొట్టమొదటి లిస్టులో ఒక్క మనిషి ఆయుధం లేకుండా 1000 మందిని చంపగలిగిన ఒక బలసూరుడు ఎవడైనా ఉన్నాడంటే అతని పేరు సంసోను అని ఖచ్చితంగా రికార్డులో నమోదు చేయబడాలి. అట్లాంటి బలసూరుడు 13వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. రండి, న్యాయాధిపతుల గ్రంథంకి రండి, 13వ అధ్యాయం ఆఖరి వచనంకి రండి.
అబ్బాబ్బాబ్బా, వినండి వినండి. దేవుని ఉద్దేశాలు, దేవుని సెలవు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరి కొరకు యుద్ధం చేస్తున్నాడు యెహోషువ, మనసులో పెట్టుకోండి ఈ మాట. సంసోను జీవితాన్ని మీరు పరిశీలనగా చూస్తే 40 సంవత్సరాలు ఫిలిష్తీయులు నానా ఇబ్బందులు పెడుతున్నారు దేవుని ప్రజల్ని. అలాంటి సమయంలో దేవుని చేత పెంచబడిన, దేవుని కనుసన్నల్లో భక్తిగా, మరి వైరాగ్యంతో, నాజీరు వ్రతముతో, ప్రతిష్టతతో, ఓ బలమైన దేవుని అభిషేకంతో పుట్టిన దేవుడు రేపుతున్నాడు అని చెప్పాడు. దేవుడు రేపుతున్నాడట. నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న, దేవుడు రేపుతున్నాడా? ఎవరినైనా రేపుతున్నాడా? నన్ను కూడా రేపుతున్నాడు, మిమ్మల్ని కూడా రేపుతున్నాడు. ఎందుకు రేపుతున్నాడు సార్? రేపకపోతే మీరు ఇక్కడికి రారు. ఆదివారం వెళ్ళాలని తాపత్రయం ఎట్లా వచ్చింది? దేవుడు రేపుతున్నాడు. అతను 6 గంటలు లేపాడు. మనం ఎన్ని గంటలకు వచ్చాం? 11కి వచ్చాం, 10:30కి వచ్చాం, 12కి వచ్చాం. ఒక సింపుల్ లాజిక్. ద్రాక్ష తోటలో కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది ఉదయాన్నే వచ్చారు, కొంతమంది మధ్యాహ్నం వచ్చారు, కొంతమంది ఆ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటున్నారు. అయితే మందిరానికి రావడానికి ఆ ఎగ్జాంపుల్ వాడకండి. దేవుడు రేపుతుంటే ఏం చేయాలి? పాపం ఇతనికి రేపాడు. ఎవరి మీద రేగుతున్నాడు అతను? హృదయంలో. ప్రభువా ఏదన్నా దేవునికి చేసేయాలంటాడు. గట్టికి వచ్చి హల్లెలూయా చెప్పేయాలి ఉంటాం కొంతమందికి, పాపం చెప్పలేరు. దేవుడు అక్కడ యెఫ్తాయులకును మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుట మొదలు పెడతాడు. శ్రద్ధగా వినండి. ఇంట్లో చాలా మీ జీవితానికి అవసరం, అందరికీ అవసరం, మీ జీవితానికి, నా జీవితానికి, అందరికీ అవసరం. చాలా దీనిగా ఇక్కడ ఉంటుంది. మహాదేవునిలో రేపుట మొదలు పెడుతున్నాడు. ఏం చేయాలి రేపుతుంటే? దేవుడు నేను రేపుతుంటే ఏం చేస్తావు? ఎటు వెళ్తావు? ఎలా చేస్తావు? ఏ పరిచర్యకి వెళ్తావు? ఏది నా చిత్తం, ఏది దేవుని చిత్తం? నిన్ను రేపుతుంటే నువ్వు కూడా నలిగిపోతుంటావు మధ్యలో. దేవుడు సంసోన్ను కూడా రేపుతున్నాడు. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలి, ఎవరితో? రేపుతుంటే మంచి ప్రయత్నమే చేశాడు సంసోను తిమ్నాతుకి వెళ్ళాడు, అది మంచిదే. దేవుడు రేపుతుంటే తిమ్నాతుకి వెళ్తున్నాడు. తిమ్నాతుకి వెళ్ళి చెయ్యాల్సిన పని చేయకూడని పని. తిమ్నాతుకి వెళ్ళావు, మంచిదే, ఫిలిష్తీయులను లేపేసి వచ్చేయాలా. దేవుడు ఎందుకు రేపుతున్నాడు? నువ్వు వెయిట్ చేస్తున్నావు అంతే. దేవుడి ఉద్దేశాలేంటి, నువ్వు చేస్తున్న పనేంటి అని సంసోను విషయంలో మనం ఆలోచిస్తే, దేవుడు రేపుతున్నాడండి. ఎందుకు పుట్టించాడు ఆయనంటే, సంసోను ఇశ్రాయేలీల ప్రజలకి రక్షకుడుగా పుట్టాడండి, న్యాయాధిపతిగా పుట్టాడండి, రక్షించటానికి పుట్టాడు. మరి నువ్వెందుకు పుట్టావు నీకు తెలుసా? నేనెందుకు పుట్టాను నాకు తెలుసా? ఎందుకో పుట్టానని నేను పాటలు పాడుతామను, నాకు అసలే తెలియదని. తెలియపోవడం ఏంటి? ఉంటుంది, తెలుసు కానీ దాటి రాలేం. దావీదు 7 సార్లు ప్రార్థన ఆరాధన చేసాడని తెలుసు కానీ చేయలేం. దానియేలు 3 మార్లు చేసాడని తెలుసు కానీ చేయలేం, దాటి రాలేం. సంసోనును దేవుడు మహదేనులో రేపుతుంటే వెళ్ళాడు తిమ్నాతుకి వెళ్ళి మొత్తం తుక్కు ర్యాంగొట్టియాలి కదా. చదవండి ఆ మాట, 14వ అధ్యాయం 1వ వచనం. తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఏమైపోయింది దేవుని మాట? ఏమైపోయింది దేవుని నిబంధన, దేవుని ఆజ్ఞలు, దేవుని నియమాలు ఒక పక్క వినండి. దేవుని నియమాలు ఒక పక్క, మధ్యలో గీత కొట్టండి. దేవుని నియమాలు ఒక పక్క రాసుకోండి, మన నిర్ణయాలు ఒక పక్క రాసుకోండి. ఈ నియమాలకి ఈ నిర్ణయాలు బ్యారేజ్ చేసుకోండి. ఇది రైట్ మనకిస్తారు కదా, ఇటు మ్యాచింగ్స్. ఈ నియమాలకి ఈ నిర్ణయాలు మ్యాచ్ చేయండి. దేవుని నియమం ఏంటో తెలుసా? దేవుని నియమము సున్నతి లేని వారి విషయంలో వివాహం చేసుకోకూడదు. ఇది దేవుని నియమం, ఇక్కడ ఉంది. ఓకే, దేవుని నియమం ఇక్కడ ఉంది. ఈ పక్క మధ్యలో గీత వచ్చింది. ఇక్కడ ఈ పక్కన ఏం చేస్తుంటే అతను ఈ తిమ్నాతులో ఒక మంచి అందమైన అమ్మాయిని చూశాడు. ఈ నియమానికి ఇది మ్యాచ్ అవుతుందా? మ్యాచింగ్స్లో అవ్వదు, మార్కులు పోయాయి. ఇక్కడ అవుతుందా? అవ్వదు, సెట్ అవ్వదు. అందుకే అన్నంత ముందు చెప్పారు, ద్రాక్ష తోటకు వెళ్ళకూడదు, చచ్చినది ముట్టకూడదు. అక్కడ ఏడు చేస్తాను వెళ్ళి, చచ్చిన దాంట్లో కలేబరంలో ఉన్న తీపి అంటే తేనె కంటే అన్నాన్ని మాటే కరెక్ట్. స్వీట్ దొరికిందనే
షుగరున్నా తినేస్తాం. అంటే అంతే, ఆ ఇంపార్టెన్స్ అలాగే ఉంటుంది. బాగుంది, మళ్ళీ దొరకదు. రాత్రి 12 గంటలకి నా దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్కి అన్నయ్య కూతురు పుట్టిందని అని స్వీట్లు 12 గంటలకు పంచుతాను. 7:30 తిన్నా. నేను బాగా ఆకలేస్తుంది, డ్యూటీలో ఉన్నాను, బాగా ఆకలేస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి అన్నయ్య పాప పుట్టిందని నా బాధ ఎవరికి చెప్తామండి? నాకా ఒకటి తీసుకోవద్దు, 2-3 తీసుకో అంటాడు. నాకా ఆకలేస్తుంది. మంచి కోవాలు తెచ్చాడు, తినేసాను. ఈయనలాగే తినేసాను. షుగర్ రేపు ఇంకొక ఎక్స్ట్రా ట్యాబ్లెట్ అయినా వేసి వచ్చు, కానీ తినేసాను. సంసోను తిన్నాతకి వెళ్తుంటే స్వీట్ కనిపించింది. స్వీట్గా ఉంది అమ్మాయి అనేసి ఈ స్వీట్ తినేసి ఆ స్వీట్ని తెచ్చాడు. ఈ స్వీట్ తినేసి ఆ స్వీట్ని చేసుకోండు. వాళ్ళ అమ్మని ఎదిరించాడు, వాళ్ళ నాన్నని ఎదిరించాడు. బైబిల్ చెప్తుంది, నీ తల్లిదండ్రుల మాట దేవుని నియమం ఇది. కింద ఇంకొక నియమం రా, నీ తల్లిదండ్రులను సన్మానించు అంటాడు. ఈయనేమంటాడు, వీళ్ళే తండ్రి అంటే నాయన తప్పురా అలా చేసుకోకూడదంటే, నాకు కావాలి తెచ్చేయండి. టైం అయిపోయింది కానీ చాలా మాటలు ఉన్నాయి. అందుకే ఏమన్నా సార్, ద్రాక్ష తోటకి వెళ్తున్నాడు, ఈ అమ్మాయిని చూస్తున్నాడు, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే, నాకు ఇష్టమైనది గనుక చేయండి అంటున్నాడండి. అరే నీకు దేవుని మాట అవసరం లేదా? దేవుని వాగ్దానాలు అవసరం లేదా? బైబిల్లో ధర్మశాస్త్రంలో రాశాడు కదా, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నీ తల్లిదండ్రుల మాట వినాలి, నీ తల్లిదండ్రులను గౌరవించాలి. నా ఇష్టం అండి. ఈయన కూడా ఓ తండ్రి లాంటి వాడే మనకి, ఆమె కూడా ఓ తల్లి లాంటిదాయే. నేను ఇలాగే ఉంటానండి. ఒకవేళ నీకు చెప్పారనుకో, నీ తండ్రిని ఎదిరిస్తావా? నీ తల్లిని ఎదిరిస్తావా? నీ సేవకుడు నీకు తండ్రి కదా, నీ సేవకుడు మాటకు నువ్వు విలువ ఇవ్వట్లేదంటే నువ్వు దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకు విలువ ఇవ్వట్లేదు. అంతే. దేవుడు కౌంట్ అలాగే ఉంటుంది. నువ్వు అనుకుంటావు, నీ ఆలోచనలకు నువ్వు కౌంట్ వేసుకుంటావు. దేవుడు తన నియమాన్ని మేరడు, తన నియమాన్ని దాటడు. మీరు ఎంతమంది ఎన్ని ఈక్వేషన్స్ చేసుకున్నా, దేవుడు తన నియమాన్ని మేరడు, తన నియమాన్ని, దానికోసమే గిబియోనీయులతో యుద్ధం చేస్తుంటే దేవుడు పరిగెట్టి యుద్ధం చేస్తున్నాడు. వెనకతల ఓడిపోతాడని తెలుసు. ఓడిపోకపోతే దేవుడు ఎందుకు ఎలాంటి భయపడకుండా దేవుడు మధ్యలోకి ఎంటర్ అయిపోతున్నాడు, వడగండ్లు రప్పిస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తే ఆకాశాన్ని ఆపుతున్నాడు, ఈయన ప్రార్థన చేస్తే సూర్య చంద్రాదులు ఆగంటున్నాడు, సృష్టిని శాసిస్తున్నాడు. ఒక్క మాట ఇచ్చిన మాట కోసం ఏం చేస్తున్నాడు? ఇచ్చిన మాట కోసం సంసోను ఇచ్చిన మాట, ఇచ్చిన ఆజ్ఞ, ఇచ్చిన నియమము, ఇచ్చిన ప్రమాణము ఏమైపోతున్నాయి? చాలా వాక్యం ఉందండి, విస్తారమైన వాక్యం. నవ్వుతుంది మా ఆరాధన. అన్నా ఇంకా చెప్పన్నా అంటుంది. చెప్పను, 5 నిమిషాలు ముగించేస్తాను. 12 నిమిషాలు అడిగాం కదా. ఇచ్చిన మాటకి చాలా విలువ ఉందండి. దేవుని మాటకి, ఒకవేళ దేవుని మాటకి మనం లోబడితే దేవుడు మనల్ని ఎంతగా హానర్ చేస్తాడో. ఇక్కడ అదే అన్నాడు, దేవుని ఆత్మచేత రేపుతున్నాడు, దేవుని పని మర్చిపోతున్నాడు, దేవుని ఉద్దేశాలు మర్చిపోతున్నాడు, దేవుని ఆజ్ఞలు మర్చిపోతున్నాడు. తిమ్నాతకి వెళ్ళి అమ్మాయిని చూసుకొని స్వప్రయోజనం కోసం ప్రయాసపడుతున్నాడు. వచ్చారు కదా పాయింట్కి, స్వప్రయోజనం కోసం పోరాడుతున్నాడు. వాక్యాన్ని చూపించను కానీ మీకు చదివేస్తాను. స్వప్రయోజనం కోసం పోరాడుతున్నాడు. వెళ్ళాడు, అమ్మాయిని చూశాడు, మొత్తానికి వివాహం అయిపోయింది. తరువాత 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ దేవుని కోసం బ్రతకాల్సినాడు. ఇక ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ రండి, ఓ పొడుపు కథ వేసాడు. పొడుపు కథ వేస్తే వాళ్ళు చెప్పలేకపోయారు. మొత్తానికి వీళ్ళ ఆవిడ చెప్పేసింది, గొప్పదాన్ని తెచ్చుకున్నాడులే మొత్తానికి అని అనుకుంటాం మనమైతే. నిజమే. ఎలాంటి వాళ్ళు ఎంచుకోవాలి? వాళ్ళ కోసం వాళ్ళ ఆవిడ భయపడే చంపేస్తాను మిమ్మల్ని, చచ్చిపోతానేమని ఆవిడ, వాళ్ళ నాన్న చంపేస్తాడేమని భయపడే, భర్త కోసం కూడా ప్రాణాలు తెగించని భార్య సంసోను భార్య. వాళ్ళకి భయపడి ఏం చేస్తుంది? మొత్తానికి భర్త దగ్గర మొత్తం బాగా రాసి ఇక ఏడుపు మొహాలతో కన్నీళ్ళు పెట్టుకుంటే ఎవడైనా చెప్పేస్తాడు. చెప్పరా? మీరు ఎలా చూస్తాను కానీ అన్ని అనుభవం అన్న మాకు, నువ్వు ప్రత్యేకంగా బయటికి చెప్తాను కానీ రాస్తూ ఉంటే చెప్పేశాడు. అలా కాదే, ఇలా నేను వెళ్ళాను, బలమైన దానిలో నుంచి ఇది వస్తుంది, ఇది తీపి మొత్తానికి చెప్పేశాడు. ఆయన చెప్పేశాడు, ఓడిపోయాడు. 14వ అధ్యాయం 19వ వచనంలో ఉంది,
ఓడిపోతే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి కదా, వెళ్ళాడు. ఎవరు డబ్బు తెచ్చి ఇవ్వాలి? సంసోను అనే ఎవరు ఎలా ఇశ్రాయేలు వెళ్ళి నీ డబ్బులు తేవాలి కదా. వెళ్ళాడు, తుక్కు ర్యాంక్ వచ్చాడు, పిలిస్తే వీళ్ళందరినీ ఓ 30 మందిని వేసేసి వాళ్ళ సొత్తులు తీసుకొచ్చి వాళ్ళ ఆవిడ కోసం ఏం చేస్తుండే, ఆ ప్రజల కోసం ఏం చేస్తున్నాడు? న్యాయమా మీ దృష్టిలో? జనరల్గా న్యాయమా? దేనికోసం ఫైట్ చేశాడు? 30 మంది చంపాడు. భార్య డబ్బుల కోసం. నువ్వు ఒక న్యాయాధిపతివే, ఓ పరిశుద్ధుడివే, ఓ నాజీరు ఉంది కదా, నువ్వు భార్య కోసం 30 మంది మీద వేసి లేపేసి వాళ్ళకి డబ్బులు తెసి వాళ్ళకి ఇచ్చేస్తున్నావే. నీ దేవుని కోసం నువ్వు ఎంతమందిని వేస్తావయ్యా అని అడుగుతాడు దేవుడు. చదువుకోండి, నేను చెప్పేది వెరైటీగా అనిపించవచ్చు, వేరే కనిపించవచ్చు. 14:19 యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి ఆ సొమ్ము వారికే పంచాడా? ఎప్పుడది? భార్య ఇంకో అక్కడ అయిపోయిన తర్వాత 15 అధ్యాయానికి రండి. 15 అధ్యాయంలో ఇప్పుడు ఏమైంది? మొత్తానికి ఇచ్చాడు, అయిపోయింది. ఆ తర్వాత ఈయన కోపడ్డాడు, వాళ్ళు తిరగబడ్డారు. ఈసారి మనోడు ఏం చేశాడు తెలుసా? నక్కలు పట్టి మొత్తం అందరికీ చొక్కలు చూపించాడు. ఫిలిస్తీన్లకి మొత్తం 300 నక్కలు పెట్టాడు. తప్పు ఎవరు చేశారండి? ఫిలిస్తీన్లు తప్పు చేశారా? తప్పు చేసింది మామ. వాళ్ళ భార్యను తీసుకొని ఇంకొకడికి ఇచ్చేస్తే ఈయనేడు చేస్తాడు, వాళ్ళ మీదకి యుద్ధంకి వెళ్తాడు. భార్య తప్పు చేసింది, నేను ఉంటాను అతను వచ్చినంత వరకు అని చెప్పాలి కదా. తను వచ్చినంత వరకు నేను నిరీక్షణతో వెయిట్ చేస్తానని చెప్పాలి కదా. తండ్రి చెప్పాడని ఇంకొక సహోదరుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఆమె పెళ్లి చేసుకుంది. ఈయన వెనక్కి చూడకుండా ఈయన ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చేసరికి వీడికి కోపమో, మన సంసోను కోపమో, పిచ్చ కోపం వస్తుంది. 300 నక్కలు పెట్టేసి దేశాన్ని తగలెట్టేస్తాను. ఏమండి మీరు జనరల్గా ఆలోచించండి, 300 నక్కలు పెట్టి దేశాన్ని తగలెట్టేస్తాను. నేను ఒక మాట చెప్తానండి, నువ్వు చేసే పని ఇతరులకు శాపంగా మారకూడదు. ఓ నాజీరు చేయబడిన వ్యక్తి చేసిన పని ఇతరులకు శాపంగా మారకూడదు. నేను ఈ విషయాన్ని ఇంకొకసారి చెప్తాను, మరి చెప్పను, సమయం అయిపోయింది. కానీ నువ్వు చేసే పని ఇతరులకు శాపంగా మారకూడదు. దేవుని నియమాలు, దేవుని కట్టుబాట్లు, దేవుని ఆత్మని ఎందుకు రేపుతున్నాడు? నువ్వు భార్య కోసం 30 మందిని హతం చేశావే. నీ 20 సంవత్సరాల నాయకత్వపు జీవితంలో ఈ ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. ఎంతమందిని దేవుని కొరకు చంపావు? మీరు చదవండి, 14వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మీరు అందరూ చదవండి. చాలా విషయాలు ఉన్నాయి, విస్తారంగా చెప్పే సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ఏంటో తెలుసా? అంశం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన మాట కోసం యుద్ధానికి ఈరోజు గిబియోనికి సహాయం చేయడానికి వెళ్తున్నాడు. మనుషులకు ఇచ్చిన మాట కోసం ప్రయాసపడుతున్నాం కదా, దేవునికి ఇచ్చిన మాట కోసం ఎంత ప్రయాసపడుతున్నాం. భార్యను ప్రేమించి అంత చేస్తున్నావే. ఆ దేశంలో అందంగా ఉంది కదా, దేవుని నియమాలను సహితం పక్కన పెడుతున్నావే. ఈరోజు దేవుడు నువ్వు ఇంటికి వెళ్ళినా నీకు ఈ ప్రశ్న మైండ్లో గిర్ర 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 తిరగాలి. అయ్యా, ఇచ్చిన మనుషులకు ఇచ్చిన మాట కోసం నేను ఎన్నో చేశాను, కానీ గుండెలు బాదుకోవాలి. నా దేవునికి ఇచ్చిన మాటను చెయ్యడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి భక్తులకి. ఒక్క మాట చేయడానికి యాకోబుకి 20 years పట్టింది. ఒక్క మాట, నువ్వు వచ్చి నా దేవుని మందిరం ఉండే కట్టబడే చోటు నువ్వు రావాలి, ఇక్కడే నీకు ఆశీర్వాదం అంటే ఒక్క మాటను నెరవేర్చడానికి 20 సంవత్సరాలు పట్టింది యాకోబు జీవితానికి. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఈ మాట చదివి బాధపడ్డాను తెలుసా. ఎన్నో మాటలు పెండింగ్లో ఉండిపోయాయి. ఊరికే డైలాగ్స్ ఊరికే చాలా మాటలు పెండింగ్లో ఉన్నాయి. నీ భక్తి జీవితానికి నిన్ను ఆత్మీయంగా అభివృద్ధి చేసే మాటలు చాలా పెండింగ్లో ఉన్నాయి. నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక సేవకుడి పట్ల కానీ, ఒక సంఘము పట్ల కానీ, నీ దేశం పట్ల కానీ దేవుని తరపున నువ్వు చెప్పే చాలా మాటలు పెండింగ్లో ఉన్నాయి. నాకు దేవుడు చెప్తున్నాడు, చాలా మందిలో ఆ మనసు కలుగుతుంది, నిజమే ఉన్నాయి. ఒక వైరాగ్యంతో బ్రతుకుతానన్నావు, మళ్ళీ పాత జీవితంలోనే ఉంటున్నావు. అయ్యా, నీ కొరకు ప్రతిష్ఠించుకుంటానంటున్నావు, ఆ ప్రతిష్ఠ అలాగే ఉంది, ఏం చెయ్యట్లా దేవుని కొరకు.
దేవుడు రేపడం మానట్లే, ఆయన ముగింపు వరకు దేవుడు రేపాడు అతను, కానీ పని మాత్రం చెయ్యట్లా. ముగింపు వరకు దేవుడు రేపుతున్నాడు, పని మాత్రం చెయ్యట్లా. 20 సంవత్సరాల అతని నాయకత్వంలో దేవుడు అన్నాడు, నువ్వు 20 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలుకు నాయకుడు. అంతేనా? అంతేనా రాయాలి అతని గురించి? దావీదు చరిత్ర రాస్తాడండి, గ్రంథం అని రాశాడు. దావీదును చరిత్ర రాయడానికి యెరూషలేం కోసం ఎర్రెత్తిపోతున్నాడు దావీదు. పిచ్చోళ్ళలాగా, పిచ్చి పట్టినోళ్ళలాగా తిరిగి వస్తున్నాడు దావీదు. ఖడ్గము తీసి తిరిగి అది లోన పెట్టకుండా ఫిలిష్తీయుల సర్దారుల తలలు తెచ్చినాడు దావీదు. ఏమి లేదు, చెప్పుతాం మాటలంతే. చాలాసార్లు ఎవడన్నా చెప్తే ఆడి మీద తిరుగుబాటు, కోపం వచ్చేస్తుంది. నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, ఇచ్చిన మాటకి ఎంత తెగింపు లేదండి క్రైస్తవుడికి. దేవుళ్ళు అయినా తెగించాలి. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా ఈరోజు దేవునికి ప్రతిష్టత అంటే తెగించేయాలంతే. దేవునికి ఇచ్చే దాంట్లో తెగింపు అంతే, తెగింపు అంతే. నేను నిన్న దైవ సేవకుడికి చిన్న కానుక ఇచ్చాను, దేవుడు నాకు రిటర్న్ ఇచ్చాడు తెలుసా? నా దగ్గర లేదు. తెగింపు అంతే. లేదండి, నేను విశ్వాసిని, నేను రక్షణ పొందుకున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, సేవ చేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, అంతేనా? ఏం రాశాడు దేవుడు నీ గురించి 20 సంవత్సరాలు? న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో కరువు అన్నాడు. అందులో నువ్వు ఉన్నావేమో, ఆ దినాల్లో నువ్వు పరిపాలన చేస్తున్నావేమో. రూతు, నయోమి లాంటి వాళ్ళు ఊరిలో వెళ్ళిపోతున్నారు. పట్టించుకున్నావా ఏ రోజైనా? న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో దేశంలో కరువు ఉంది. నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? ఎస్కులోనికి వెళ్ళిపోతున్నావు, బండల్లో దాక్కుంటున్నావు, వేషకి వెళ్తున్నావు, గాజా దగ్గరికి వెళ్తున్నావు, దలీలా దగ్గరికి వెళ్తున్నావు. వీటికి ఉందా? దేవుడు నేను రేపుతున్నాడా? అన్నిటికీ తన కోసం బండ సందులో యుద్ధం చేస్తున్నాడు, ద్వారాలు ఎరగొట్టేస్తున్నాడు, ఓ దూలబందలు ఎరగొట్టేస్తున్నాడు, వచ్చినోడిని రాగొట్టేస్తున్నాడు. ఓ దినమా ప్రజలు వచ్చారు, అయ్యా నీ వలన మాకు కీడు వచ్చింది అంటున్నారు, నీ వలన శాపం వచ్చింది అంటున్నారు. వాళ్ళని చంపడానికి వెళ్ళారు ఫిలిష్తీయులు. ఇప్పుడు వాళ్ళని చంపడానికి వెళ్తే 3000 మంది మనుషులు వెళ్ళి సంసోనును పట్టుకుంటే నీ వలన మమ్మల్ని చంపడానికి వచ్చారు. ఇదా నీ క్రైస్తవ జీవితం? నీ వలన ఒక విశ్వాసి నశించుకోవడం నీకు ఇష్టమా? నీ వల్ల ఒక ఆత్మీయ జీవితం తగ్గిపోవడం ఇష్టమా? నీ వైరాగ్యం చూసి రెట్టింపు ఆత్మీయ జీవితంలోకి రావాలి. నిన్ను బట్టి ఒక యోధుడు తయారవ్వాలి. సంసోను తర్వాత ఏ నాయకుడు లేడండి వాళ్ళకి. అప్పుడే రాశాడు 17వ అధ్యాయం నుంచి, రాజు లేడు అని రాశాడు. నువ్వు ఒక నాయకుడు అయితే ఓ నాయకుడు నీకెంత తయారవుతాడు ఖచ్చితంగా. కాదు, వేసే ఇంటికి వెళ్ళొచ్చా? నువ్వు దళిల దగ్గర పడుకోవచ్చా? మద్యం తాగొచ్చా? ఏమైపోయింది? ఇచ్చిన మాట కోసం ఈరోజు పరిగెట్టలేకపోతున్నావు, కానీ దళీలాకి ఇచ్చిన మాట కోసం ప్రాణాలకు తెగించి చచ్చిపోయినా పర్లేదు అంటున్నావు. అది కాదు. నీ ప్రాణం పోగొట్టుకోవడానికి దళీలాకి ఇచ్చిన మాట ఏముంది దాని దగ్గర? దళీలాకి ఇచ్చిన మాట కోసం, అరే నీ దేవునికి నువ్వు ఇచ్చావు కదా మాట, నేను సేవకుడిలా ఉంటాననియా, నీవు ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన తంతును వాడుకుంటాననియా. ఏం వాడుకుంటున్నావు? ఏమి లేదు. సిగ్గుపడతావు. ప్రార్థన చేయమంటే సిగ్గు, ఆరాధన చేయమంటే సిగ్గు, పాట పాడాలంటే సిగ్గు, వాక్యం చెప్పాలంటే సిగ్గు. అమ్మో, నా మాటల్లో కోపం లేదండి, నా మాటల్లో దైవికమైన బాధ ఉందండి. నువ్వు ఒక సంసోను లాంటివాడు, నీకు తెలియదండి. నువ్వు కూడా నాజీరు చేయబడ్డావు, నువ్వు కూడా ప్రతిష్ఠించబడ్డావు. నీ మీద కూడా, నీ తల మీద కూడా దేవుని అభిషేకం ఉంది. నేను విన్నారు కదా, తైలాభిషేకము. ఇదిగో ఆ గుర్రెల పొట్టు కొమ్ముల్లో నుంచి అలా నిన్ను అభిషేకించిన నీ దేవుడు నీకు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దేనికి ఇచ్చాడంటే, ఇంకొకసారి చెప్తాను, ఇంతవరకు ఈ మాటలు చాలు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించాక ఆమేన్.